వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. ఈరోజు మనము తోటకూర తాలింపు చేసుకుందామండి. ఆకుకూర అంతా ఒలుచుకోవాలా. ఒలుచుకున్న తర్వాత నీట్ కడిగి పెట్టుకున్నాను రాత్రి. నేను చిన్నగా కోసుకొని పెట్టుకోవాలా. 2 ఆనియన్ తీసుకున్నానండి. 2 ఆనియన్ తీసుకొని పోయినంత తుప్పుడంతా తీసుకోవాలి, అంతా కట్ చేసుకోవాలా నీట్గా. 2 ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందామండి. చిన్నగా నైస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకుని చూడండి బాలికి తీసుకోవాలండి. బాలిలోన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెము తెల్లవాయి దంచేసుకోవాలండి. అలాగే ఆనియన్ వేసుకోవాలి. చిన్న కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బాగా వేయించాలండి. వేయించిన తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా వేగాలండి. ఇప్పుడు చూడండి చాలా బాగా వేగాయి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకొని పెట్టుకున్నాం కానీ తోటకూర వేసుకోవాలండి. అంతా వేసుకున్న తర్వాత బాగా నేనైతే తోటకూర 4 కట్టలు తీసుకున్నాను చూడండి. ఎంత కొంచెం అయింది ఆకుకూర అయితే. బాగా కట్ చేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఆకుకూర అంతా బాగా మగ్గనియాలండి. బాగా మగ్గించండి. మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ చూడండి. మేము రాత్రి కడిగి పెట్టుకున్నా కానీ ఎన్ని వాటర్ ఉంది దానిలోన. బాగా వేయించిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయింది చూడండి. మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వేడి వేడి చపాతీ లెగ్ కానీ రోటీ లెగ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.